ఆ కార్యక్రమంలో శ్రోతగా పాల్గొవాలన్నా సెప్టెంబర్కి ఎదురు చూడాలి, ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఎవరో చెప్పారు, షికాగో కంటే బోస్టన్లో ఖర్చు తక్కువ, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉంటుంది, ఇంత ఖర్చులు ఉండవు అని చెప్పారు. అప్పుడు ఆయన బోస్టన్కి ప్రయాణం చేశారు. ఆ ట్రైన్లో వెళుతున్నప్పుడు, అంటే భగవద్ అనుగ్రహం అనేది ఎలా ఉంటుంది, గురువు కృప ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ ట్రైన్లో వెళుతున్నప్పుడు ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి ఒక ప్రొఫెసర్, లెక్చరర్ అనమాట ఆవిడ మిస్ కేథరిన్ ఆబర్ట్ షాన్బాన్ ఆవిడ పేరు. అయితే క్లుప్తంగా కేటే షాన్బాన్ అని పిలుస్తుంటారు. ఆవిడ 54 ఏళ్ల మహిళ. ఈయన యొక్క ఆకృతి అవి చూసి, ఆ కళ్ళల్లో తేజస్సు చూసి ఈయన కూడా గొప్పవాడు అనుకుని, మీరెవరు, ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ ఆవిడ వాకప్ చేసింది అని ఉన్న విషయం చెప్పాడు. అప్పుడు ఆవిడ, అయితే మీకు ఇప్పుడు బోస్టన్లో ఎక్కడుండాలో అని తెలియదు, మళ్ళీ హోటల్ మొదలైన తీసుకుంటే అయ్యే ఖర్చులు చాలా ఉంటాయి, అందుకే మీరు మా ఇంట్లో అతిథిగా బస చేయండి అని అడిగిందండి ఆవిడ. అంటే భగవత్ కృప ఎలా ఉంటుందనేది పరిశీలించవలసింది. ఏ ఆధారము లేదు ఆయనకి. ఇంకోటి గమనించవలసింది, ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ, ఒక పీఠం నుంచి కానీ ఈయన ప్రతినిధిగా వెళ్ళలేదు, వ్యక్తిగతంగా వెళ్ళాడు. ఈయన దేనికి ప్రాతినిధ్యం అంటే సనాతన భారతీయ సంస్కృతికి ప్రతినిధి, పరంపరకి ప్రతినిధి అంతే తప్ప ఒక సంస్థ తరపునో బయలుదేరలేదు. రెడ్ కార్పెట్ వెల్కమ్లు ఈయనకి లేవు, ఇది తెలుసుకోవాల్సింది. ఆ సమయంలో ఆవిడ తీసుకువెళ్ళింది బోస్టన్ సమీపంలో చిన్న గ్రామం, అది మెట్కాఫ్ అనే ప్రాంతం. అక్కడ కేథరిన్కి మంచి ఫార్మ్ హౌస్, పొలాలు ఇత్యాదులన్నీ ఉన్నాయి. అంత అందమైన ఇంట్లో ఈయనకంటూ ఒక వసతి కూడా ఏర్పాటు చేసింది. అయితే ఆ సమయంలో ఆమె దగ్గర బంధువు ఫ్రాంక్లిన్ బెంజమిన్ అనేటువంటి ఆయన గొప్ప రచయిత, గొప్ప స్కాలర్, అయిన పైగా సమాజ సేవకుడు, తత్వశాస్త్రం మీద కూడా మంచి పట్టున్నటువంటి వాడు. ఆయనతో పరిచయం చేసింది. కొద్దిసేపు మాటల్లోనే ఆయన తెలుసుకున్నాడు ఈయన సామాన్యుడి కాడు, మహానుభావుడని. అదేవిధంగా హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక పెద్ద ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్ అనేటువంటి వాడు, ఆయన కూడా పరిచయం చేశారు. ఆయన కూడా ఈయనతో మాట్లాడినప్పుడు ఆశ్చర్యపోయి, కొన్నాళ్ళు మీరు మా ఇంట్లో ఉండాలని పిలిచారు. అప్పుడు జాన్ హెన్రీ రైట్ ఇంట్లో అతిథిగా ఉన్నాడు ఈయన. ఆ జాన్ హెన్రీ రైట్ ఈయనతో మాట్లాడుతూ, ఈయన చెప్తున్న విషయాలు గమనిస్తూ, ఈయన మహానుభావుడు, ఈయన దగ్గర ఉంటే విజ్ఞానం చాలా లోకానికి అవసరమైనది అని తెలుసుకున్నాడు. దీన్ని బట్టి మీరు ఎలాగైనా ఈ సర్వమత మహాసభలో పాల్గొనాలి అని ఆయన చెప్పారు. నిజానికి ఆయన పరిచయం కాకముందు ఈయన ఆ బోస్టన్లో పడ్డ వేదన చాలా విచిత్రంగా ఉంటుందండి. జాన్ హెన్రీ రైట్ పరిచయం కాకముందు ఆయన ఏది దారి అని ఆలోచిస్తున్నాడు. నేను చేతిలో అప్పటికునే $130, డబ్బు సమస్య ఒకవైపు ఉంది, మత మహాసభలో పాల్గొనగలనా అనే ఒక సందేహం, పైగా ఇక్కడికి వచ్చేటప్పుడు గురువు గారి సందేశాన్ని చెప్తాను, ఏదో చేస్తాను, ఏవో ఊహించాడు. అవన్నీ కూడా కకాకిలం అయిపోయినటువంటి భావం కలిగింది. పైగా పస్తులు ఉంటున్నాడు, డబ్బంతా కరిగిపోయింది. దానితో ఆయన అలసింగ పెరుమాళకు తంతి పంపించాడు. ఏమనంటే, నేను కనీసం తిరిగి భారతదేశానికి రావడానికైనా పైకి పంపించు అని పంపించాడు. అలాంటి పరిస్థితి. అంతేకాదు, ఆ రాత్రి వేళ బాధపడుతూ నీరసంగా కలతతో ఆయన నేల మీద పడుకున్నాడు. ఆ సమయంలో ఒక తేజోమయమైన మూర్తి దర్శనం ఇచ్చింది ఆయనకి. అది ఎవరు అంటే తన గురువైన రామకృష్ణ పరమహంసే. ఆయనే గమనించుకుంటున్నారు, ఏమిటిది లేనాయన, లోకం పోకడు తెలుసుకోవడానికి ఇప్పుడు అనుభవాలయ్యే, ఇంక నువ్వు అశాంతి చెందుకు అన్నారు. ఆ తర్వాత జరిగిన అంశం ఏంటంటే జాన్ హెన్రీ రైట్తో పరిచయం. ఆ హెన్రీ రైట్ తన ఇంట్లో ఉంచి ఈయనతో మాట్లాడుతూ ఉండగా ఈయన సామాన్యుడు కాడని విషయం తెలిసింది. ఈ మధ్యలో మరొక సంఘటన ఏమిటంటే, భారతదేశం నుంచి ఒక మరాఠా వనిత వెళ్ళి అక్కడ స్థిరపడింది. ఆమె ఇక్కడ మొదట వితంతువై తర్వాత రెండో వివాహం చేసుకుని, అది కూడా భర్త మరణించిన తర్వాత ఆమె అక్కడ స్థిరపడిపోయింది అమెరికాలో. ఆవిడ ఉద్దేశం అమెరికాలో నిధులు సేకరించడం పనిపెట్టుకుంది. దానితో భారతదేశంలో ఉన్న వాళ్ళని ఉద్ధరిస్తా అని అక్కడ నిధులు అడుగుతుంది. ఆ నిధులు అడుగుతున్నప్పుడు ప్రచారం ఎలా చేస్తుందంటే, భారతదేశంలో చాలా అన్యాయంగా ఉంది, ఆ హిందూ మతం మంచిది కాదు, అందులో పిల్లల్ని మొసళ్ళకి వేసేస్తుంటారు, ఆడపిల్ల పుడితే మొసళ్ళకి పడేస్తారు, అదేవిధంగా జగన్నాథ రథచక్రాల కింద మనుషుల్ని పడేస్తూ ఉంటారు, ఇలాగా లేనిపోనివన్నీ కూడాను భారతదేశం గురించి, హిందూ మతం గురించి ఆవిడ బొమ్మలు గీసి మరీ చాలా వక్రీకరించి చెప్పిందండి. అయితే భారతీయుడు కూడా వచ్చాడు అని చెప్పగానే ఆమెకు సభ ఏర్పాటు చేసింది. అందులోకి వెళ్ళి ఈమె చెప్పినటువంటి విషయాలన్నీ ఆయన చూసి ఒక్క కథని ఖండించాడు శుభ్రంగా. పైగా ఈమె చెప్పినటువంటి విషయాలు తీసుకుని మిషనరీలన్నీ కట్టుకథలు కల్పించి హిందూ మత వ్యతిరేకత బాగా చేస్తున్నది. అలాంటి సభని నిర్మోహమాటంగా ఆమె చెప్పిన వాటిని బాగా ఖండన చేసి హిందూ మతం అంటే ఏమిటో, దాని గొప్పతనం ఏమిటో చూపించాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిలో కొంచెం మార్పు వస్తున్నది. కానీ ఏ సభలో ఆయన మాట్లాడాడో సభ నిర్వహించిన వాళ్ళకి మాత్రం కొంచెం అక్కసు ఏర్పడింది.
అంతేగా దీన్ని తీసుకెళ్ళినటువంటి ఆమెకు కూడాను, క్యాథరిన్కి, ఈయనపై కొంచెం చిన్న చూపు ఉందిట. ఎవరినైనా పరిచయం చేసినప్పుడు భారతదేశం నుండి వచ్చిన ఒక వింత మనిషిని చెప్పేదిట. కానీ ఆయనకు మరొక ఆస్కారం లేక సహించాడు. కానీ హెన్రీ రైట్ మాత్రం ఈయన గొప్పతనాన్ని గ్రహించగలిగాడు. దీన్ని బట్టి యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రయత్నం చేసేటప్పుడు అన్నీ అలా అమరిపోవు, ఇబ్బందులు ఎదురుగుతాయి. సన్మానాలు కావాలనుకున్నప్పుడు అవమానాలు కూడా ఉంటాయి. అయితే ఈయన సన్మానాలు ఆశించలేదు, కానీ అవమానాలు ఎదుర్కొన్నాడు, కానీ నిగ్రహించుకున్నాడు. అలాగని చెప్పి ఎక్కడ మెతకతనం చూపించలేదు. ఆయన వెళ్ళేటప్పుడే చెప్పాడు, నేను ఏ సందేశాన్ని చెప్పదలుచుకున్నానో దాన్ని నిర్భయంగా చెప్తాను, స్వచ్ఛంగా చెప్తానని చెప్పాడు. మొత్తం ఆయన పర్యటనలో ప్రతి చోట కూడా నిర్భయత్వం వదలలేదండి. అక్కడ చుట్టూ కాని వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమో అనుకుంటారని కాకుండా సత్యాన్ని చెప్పడంలో ఆయన విరుదీయలేదు. ఒక ఉత్తమమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిన వాడికి ఉండవలసిన అర్హత అది, ఇది తెలుసుకోవాలి. అంతేగాని అవతల వాళ్ళ మెప్పుల కోసం, మెరమెచ్చుల కోసం లేనిపోని మాటలు నంగిగా మాట్లాడి మన సంస్కృతిని మనం తగ్గించుకోకూడదు, ఇది తెలుసుకోవాలి. ఆ మహానుభావుడు ఎంత ధీరంగా మాట్లాడండి. ఒకవైపు ఆశాజనకం కాని పరిస్థితులు అయినప్పటికీ ఎంత ధైర్యంగా ఉన్నాడో తెలుసుకోవాలి. ఇతని మాటలు విన్న తర్వాత హెన్రీ రైట్ ఒక మాట అన్నాడు. ఎందుకంటే మేధావులు గుర్తించగలరు మరొక మేధావిని.